హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూస్తున్నారు పవన్ ఫేత్ వ్లాగ్స్. నేను పవన్ కుమార్. ఈరోజు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫర్నిచర్ ఇండస్ట్రీకి అయితే మనం వచ్చాం. మనం ఫర్నిచర్స్ కావాలంటే అవుట్ సైడ్ చాలా షోరూమ్స్, అలాగే చాలా అవుట్డోర్ షాప్స్కి అయితే వెళ్తాం కదా. ఈరోజు మనం ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అయితే వచ్చాం. ఫ్రమ్ డిజైన్ టు డెలివరీ మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్, అలాగే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ, వీళ్ళ క్వాలిటీ అన్నీ మనం తెలుసుకుందాం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం మన వాసవి ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీతో అయితే ఇంటరాక్ట్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హాయ్ మేడం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు ది ఇండస్ట్రీ. మేడం, మీ పేరు? నా పేరు దివ్య అండి. దివ్య, ఓకే. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 6 years నుంచి ఉన్నాను. ఓకే, 6 years. ఓకే మేడం, బేసిక్గా నాకే కాదు, బయట పబ్లిక్ అయినా ఫర్నిచర్ కొనాలి అనుకునే వాళ్ళకు ఉండే బేసిక్ డౌట్స్, అలాగే కొన్ని మైనర్ క్వశ్చన్స్ అయితే నేను రేస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా బయట మనకి చాలా ఫర్నిచర్ షోరూమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాంటియా ఫర్నిచర్స్ అవ్వచ్చు, హోమ్ టౌన్ అవ్వచ్చు, చాలా ఫర్నిచర్ షోరూమ్స్, ఐకియా కూడా కావచ్చు. సో వీటికి మీ ఇండస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు వాళ్ళకి మీకు కంపేర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ఇక్కడ మోరోవర్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, కస్టమర్కి కంప్లీట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సొల్యూషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు సపోజ్ ఒక కస్టమర్ వస్తారు, దే వాంట్ టు గో ఫర్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే వాంట్ టు గో ఫర్ ఫర్నిచర్ డిజైనింగ్ ఆల్సో. దే వాంట్ టు గో ఫర్ సంథింగ్ ఎల్స్, వాల్ పేపర్స్ అంటారు, ఫ్లోర్ మ్యాటింగ్ అంటారు, ఈవెన్ పిఓపి అంటారు. సో దీస్ ఆర్ ఆల్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ వాసవి అని చెప్తాను. ఎందుకు, ఇప్పుడు ఐకియాలో వెళ్ళారనుకోండి, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ దేర్, బట్ యూ కెన్ నాట్ సీ ద క్వాలిటీ ఇన్సైడ్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, ఇప్పుడు సోఫా బై చేయాలనుకుంటారు, సోఫా బయట షోరూంలో కూడా ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని చెప్పుకుంటే కనుక, హియర్ యూ కెన్ సీ ఇన్సైడ్ ఆల్సో, దేర్ యూ కెనాట్ సీ ఇన్సైడ్. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఎస్పెషలీ వీఆర్ ఫోకసింగ్ కస్టమర్ బడ్జెట్, కస్టమర్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ చాయిస్ డిజైన్ అనమాట. సో అందుకనే వాసవిని ఎక్కువగా రిఫర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కస్టమర్కి ఎక్కడ వన్ ప్లేస్లో మాత్రం దొరకదు నాకు తెలిసి హైదరాబాద్లో. సో అందుకనే వాసవి ఫర్నిచర్స్కి రావాలనుకుంటాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు చెప్పింది పర్ఫెక్ట్. అసలు ఎక్కడా కూడా మనకి ఇన్సైడ్ చూడలేం. ఎక్కడైనా సరే రెడీమేడ్ కంప్లీట్ అయిన గూడ్ మనకి దొరుకుతుంది, ఇన్సైడ్ అయితే చూడలేం. పర్ఫెక్ట్. అండ్ నా నెక్స్ట్ ఏంటంటే, మీరు ఆఫర్ చేసే సర్వీసెస్ అంటే అదర్ దెన్ ఫర్నిచర్స్లో ఏ టైప్స్ ఉన్నాయి మీ దగ్గర, అండ్ వాట్ ఆల్ సర్వీసెస్ యూ ఆఫర్ టు ద కస్టమర్స్? మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్, ఇందాక చెప్పినట్టుగానే అన్ని సర్వీసెస్ ఉన్నాయండి. ఇప్పుడు పెయింటింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఈవెన్ ఫర్నిచర్ కానివ్వండి, మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్, బార్ యూనిట్, ఎవ్రీథింగ్. ఇంకా మీకు చెప్పాలి అనుకుంటే, మీకు డిజైనింగ్ పార్ట్ అంటే, ఇప్పుడు మనము షోకేస్లో కొన్ని వాటర్ మౌంటైన్స్ కూడా పెడుతూ ఉంటాము. సో అది కూడా మీకు దొరుకుతుంది, ఆర్టిఫిషియల్ గ్రాస్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ అనమాట. సో సర్వీసెస్ విషయానికి వస్తే, మీకు ఏం కావాలి దట్ వీ విల్ ప్రొవైడ్. మన దగ్గర లేదు అనుకుంటాం. ఓకే ఓకే, గ్రేట్ మేడం. అంటే ఇది మనకి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మేడం? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇది మనకు వచ్చేసి స్టార్ట్ అయింది 7 years అవుతుందండి. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 6 years అనమాట. దట్స్ గ్రేట్. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను చెక్ చేశాను, ఆన్లైన్లో అవనివ్వండి, అలాగే బయట కూడా నేను చెక్ చేశాను. మన ఈ ఇండస్ట్రీకి అయితే చాలా రెప్యుటేషన్ అండ్ ఆల్సో దీనికి చాలా క్రేజ్ అయితే ఉంది మార్కెట్లో, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గూగుల్ యాడ్స్లో కానివ్వండి, గూగుల్ సెర్చ్లో కానివ్వండి, మన ఇండస్ట్రీ అయితే టాప్ ప్లేస్లో వ్యూవర్స్కి అయితే కనబడుతుంది. సో మీరు ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి కస్టమర్స్ నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా ఒక కస్టమర్కి ఏదైనా ఫర్ సపోజ్ ఫర్నిచర్ నీడ్స్ అవనివ్వండి, ఇంటీరియర్ డిజైనింగ్ అవనివ్వండి, ఏదైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చినా మీరు దాన్ని సాటిస్ఫై చేసే క్యాపబిలిటీ ఉందా మీకు? డెలివరీ కూడా?
యాహ్! ఆ విషయానికొస్తే అయితే 100% ఉందని చెప్తాను. వై? బికాజ్ ఇప్పుడు లాస్ట్ టైమ్ మాకు కడప నుంచి ఆర్డర్ వచ్చిందనమాట. సోఫా కావాలి అని చెప్పేసి. బట్ ఇక్కడ ఒక క్వెషన్ రేస్ అవ్వచ్చు కస్టమర్స్ లేదా చూస్తున్న ఆడియన్స్ వాళ్ళకి కూడా. హైదరాబాద్‌లో అయితే గనుక వి కెన్ కమ్ అండ్ సీ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. వి కెన్ చెక్ ది క్వాలిటీ అని చెప్పేసి. బట్ ఔట్ ఆఫ్ హైదరాబాద్ అయితే గనుక దే కాంట్ కమ్ ఫర్ విజిట్స్ కదా! సో, అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, వి విల్ అరేంజ్ వీడియో కాల్ అనమాట. వీడియో కాల్ అరేంజ్ చేసేసి సో అండ్ సో క్వాలిటీ వీఆర్ గివింగ్ టు యూ అండ్ సేమ్ క్వాలిటీని మనము అష్యూరెన్స్ ద్వారా లైక్ వారంటీ కార్డ్ ద్వారా కూడా మనము అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సూపర్ మేడం. అంటే మనకిప్పుడు ఏదైనా ఒక కస్టమర్ మీ దగ్గర ఏదైనా పర్చేస్ చేశాక దానికి వారంటీ ఆర్ గ్యారంటీ ఇలాంటివి ఎన్ని ఇయర్స్ ఉంటది? అండ్ వాట్ ఆల్ లైక్ ఫ్యూచర్‌లో ఏదైనా రిపేర్ వచ్చినా, డ్యామేజ్ అయినా మీ నుంచి వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటది? ఏమిస్తారు? మనకిప్పుడు కామన్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతే గనుక కస్టమర్ సైట్‌లోనే దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుందండి. ఇన్ కేస్ ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అయ్యాయి లైక్ ఫ్రేమ్ ఏదైనా పాడైపోయింది ఆర్ ఎల్స్ బ్రేక్ అయిపోయింది. సో, ఆ సోఫా అన్నది మనం ఫ్యాక్టరీకి తీసుకొచ్చేసి దాన్ని సర్వీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. ఫర్నిచర్ ఇండస్ట్రీస్ ఇదొక్కటే కాకుండా. అలాగే రిటైల్ స్టోర్స్, హోల్‌సేల్ స్టోర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి మీకు క్వాలిటీయే కాకుండా మీరు కొన్ని అంటే రేర్ ఐటెమ్స్ లేదా రేర్ డిజైనింగ్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పారు కదా! అసలు మీ దగ్గర ఉన్నవి ఏంటో మాకు డీటెయిల్‌గా చూపించగలరా? లైక్ మీ దగ్గర ఉన్న ఆప్షనల్ థింగ్స్ ఎక్స్‌ట్రాగా బయట దొరకలేనివి. లైక్ మీరు ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఆ గోల్డ్ ఫ్రేమింగ్స్ అవనివ్వండి, అలాగే ఫర్నిచర్‌వి, స్పాంజెస్ టైప్స్, మెటీరియల్స్ ఇవేనా మాకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తారా మా ఆడియన్స్ కోసం? యెస్. నేను చెప్తానండి. బేసిక్‌గా అయితే మీరు నార్మల్‌గా బయట ఎళ్తే గనక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షోరూమ్‌కెళ్లారు. షోరూమ్‌లో ఎళ్తే గనక మీకు లైవ్‌లో ఏదైతే పీస్ కనిపిస్తుందో దాన్ని మీరు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సుంటుంది. ఆర్ ఎల్స్ మీకు కాంప్రమైజ్ లేదు అంటే కలర్ నచ్చేంత వరకు ఒక 10 షాపులు తిరుగుతారు. దాని తర్వాత కలర్ నచ్చింది అని చెప్పేసి తీసుకుంటారు. బట్ యూ షుడ్ కాంప్రమైజ్ అట్ సైజెస్. కొన్ని సైజెస్ ఫిట్ అవుతాయి. కొన్ని సైజెస్ ఫిట్ అవ్వదు. కొన్ని క్వాలిటీస్ తెలుస్తాయి. కొన్ని క్వాలిటీస్ తెలీదు. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకి రెగ్జిన్ సోఫా ఉంది. రెగ్జిన్‌లో మనకి 10,000లో సోఫా ఉంది. 3,00,000లో కూడా సోఫా ఉంది. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అన్నది మీకు ఇక్కడికొస్తే తెలుస్తుందనమాట. ఎస్పెషల్లీ కస్టమర్స్ బై చేయాలన్నది మా ఇంటెన్షన్ కాదు. దే షుడ్ know about the quality what exactly they are getting in their budget అన్నది మా మోటో అనమాట. సో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే హియర్ వీఆర్ ప్రొవైడింగ్ పైన్ వుడ్ ఫ్రేమ్ ఇస్తామండి. పైన్ వుడ్‌లో చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ వాడతారు, న్యూ వుడ్ వాడతారు. మనం ఎస్పెషల్లీ వి ప్రొవైడ్ ఓన్లీ న్యూ వుడ్ అనమాట. న్యూ వుడ్‌లో ఏంటంటే మీకు ఎక్కడ కూడా ఒక సింగిల్ మూల కానివ్వండి, ఎక్కడ కూడా మీకు నెయిల్ కొట్టిన మార్క్స్ ఎక్కడ కూడా మీకు కనిపించదు. అది 100% అష్యూరెన్స్ ఉంటుంది. దాని తర్వాత విల్ యూజ్ ఎలాస్టిక్ అండ్ జిగ్‌జాగ్ అని చెప్పొచ్చు. ఎలాస్టిక్ అండ్ జిగ్‌జాగ్ ఇస్తాము. ఎలాస్టిక్ అండ్ జిగ్‌జాగ్‌లో కూడా మీకు క్వాలిటీస్ అన్నది ఉంటుంది. ఇది అంతా కూడా ఏ గ్రేడ్ విత్ వారంటీతోనొస్తుంది. అండ్ దీని తర్వాత విల్ యూజ్ ఈపీ షీట్ అనమాట. ఈపీ షీట్ వచ్చేసి 1 ఇంచ్ ఏస్తారు. నార్మల్‌గా మీరు బయట చూసుకుంటే అయితే చాలామంది ప్లైవుడ్ ఏస్తారు. లేదంటే ఎలాస్టిక్‌లోనే మనకి లో రేంజ్ ఎలాస్టిక్ దొరుకుతుంది. బ్లూ కలర్, సంథింగ్ రెడ్ కలర్స్ అలా ఉంటాయి. అదేంటంటే కంప్లీట్‌గా లో రేంజ్ ఉంటాయి. అది మీరు నార్మల్‌గా ఒక 1, 2 ఇయర్స్‌లో మీకనేది కొలాప్స్ అయిపోతుంది. సో, దీనికన్నది వారంటీ మినిమమ్ మీకు 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ మోర్ దెన్ 5 ఇయర్స్ కూడా మీకు కావాలంటే కూడా క్వాలిటీ అన్నది అవైలబిలిటీలో ఉంటుంది యాజ్ పర్ యువర్ బడ్జెట్. సో, దాని తర్వాత విల్ యూజ్ ఈపీ షీట్. ఈపీ షీట్ అంటే దీన్నంటారు. దాని తర్వాత విల్ యూజ్ హార్డ్ ఫోమ్ 3 ఇంచెస్ ఉంటుంది. ఇందులో మీకు మళ్ళీ హెచ్ఆర్ ఫోమ్ ఏస్తాం. ఇది ఎందుకు స్పెసిఫిక్‌గా ఏస్తామంటే దీనికి ఒక రీజన్స్ ఉంటాయి. రీజన్స్ ఏంటంటే ఇది మనకి ఈపీ షీట్ అన్నది మీకు సోఫా డౌన్ ఎళ్ళకుండా ఉండడానికి ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుందనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి 3 ఇంచ్ ఫోమ్ ఏదైతే ఏస్తామో ఇది హీట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ హీట్ అన్నది మనం సోఫాలో కూర్చుంటే చాలామంది అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతారు హీట్ ఎక్కువగా వస్తే. సో, థట్ ఈస్ ది రీజన్ ఈ హీట్ అన్నది కస్టమర్‌కి అన్‌కంఫర్ట్‌గా ఉండకుండా ఉండడానికి విల్ యూజ్ సాఫ్టీ అనమాట. సాఫ్టీ వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకు హీట్ జనరేట్ అవ్వదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు క్లాత్ అన్నది రింకిల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ సాఫ్టీ అనమాట. సాఫ్టీ తర్వాత ఆన్ దిస్ మీరు లెదర్ కానివ్వండి,
ఫ్యాబ్రిక్ కానివ్వండి, వాట్ ఎవర్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కూడా ఏంటంటే మీకు క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీ తీసుకుంటే మీకు పీల్ ఆఫ్ అవుతుంది, ఈ క్వాలిటీ తీసుకుంటే పీల్ ఆఫ్ అవ్వదు. అది ఫస్టే షార్ట్గా కస్టమర్కి రివ్యూల్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇది తీసుకోండి మేడం కరెక్ట్గా ఉంటుంది అన్నది వన్ టైం రిలేషన్షిప్ అనేది మేము మెయింటైన్ చెయ్యము. కస్టమర్ మాకు లాస్ వచ్చినా పర్వాలేదు, వితౌట్ మార్జిన్ అయినా పర్వాలేదు, వీఆర్ హ్యాపీ టు సర్వ్ కస్టమర్ బికాస్ వాళ్ళు సాటిస్ఫై అయితే వీ విల్ గెట్ మౌత్ పబ్లిసిటీ ఫ్రమ్ దెమ్. సో ఎస్పెషలీ వీ విల్ ఫోకస్ ఆన్ మౌత్ పబ్లిసిటీ అని చెప్పొచ్చు. అదర్ దెన్ దాట్ మనకి ఎగ్జాక్ట్గా వాసవి స్పెషాలిటీ ఏంటంటే వీఆర్ రెడీ టు డూ గోల్డెడ్ ప్లేటింగ్ వర్క్స్ అనమాట. నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువగా ఉన్నాయి ఇవి. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనం ఇవి ఎక్కువగా స్టార్ట్ చేసాము. సో ఇది లెగ్స్ అనమాట, సోఫాస్ కేసే లెగ్స్. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట, నాట్ ఫ్రమ్ ఇండియా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం బయట నుంచి తెప్పిస్తున్నాము కంప్లీట్గా ప్రీమియం కస్టమర్స్కి. అండ్ మీరు అక్కడ చూసుకుంటే కనుక దర్ యూ కెన్ సీ ద టీపై అండ్ ఎవ్రీథింగ్. అక్కడ టీపై ఫ్రేమింగ్ అదంతా కూడా మీకు బ్రాస్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఇదని కాదు, ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ అన్ సోఫా, గోల్డ్ ఫ్రేమ్లో సోఫా చేయాలనుకుంటున్నారా అది కూడా మీకు ఉంటుంది. హైదరాబాద్లో బేసిక్గా అది ఎక్కడ కూడా లేదు, అంటే ఉండొచ్చు సమ్ ప్లేసెస్. ఇప్పుడు మనకు సోఫా అంటే ఎలా అన్ని ప్లేసెస్లలో అవైలబుల్ ఉందో అలా ఈ బ్రాస్ వర్క్ ఏదైతే ఉందో అది అవైలబుల్ లేదనమాట. మన దగ్గర ఆ సర్వీస్ కూడా దొరుకుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫస్ట్ ఇంత నాలెడ్జ్ అయితే మాకు కూడా లేదు అసలు. మీకు 6 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. అసలు ఈ సోఫాలో చూసారు కదా ఆడియన్స్ కూడా, అసలు సోఫాలో మనకి రెడీమేడ్గా ఒక సోఫా ఐకియా లేదా హోమ్ ఫర్నిష్, హోమ్ సెంటర్ ఆర్ ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవడం వేరు. బట్ సోఫా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఫ్రమ్ మెషినరీ లైక్ రా మెటీరియల్ నుంచి హోమ్కి వచ్చే ఫైనల్ గూడ్ వరకు కంప్లీట్గా అండర్స్టాండ్ చేసి కొనుక్కోవడం వేరు. సో వాసవి ఫర్నిచర్ ఇండస్ట్రీలో మనకి వీళ్ళు ఇచ్చే వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం నాకున్న ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ క్లయింట్స్ అప్రోచ్ లైక్ మీ కస్టమర్స్ అనేది ఇది ఏంటంటే ఇది ఒక షోరూమ్ కాదు, అలాగే ఇది వచ్చేసి ఒక బ్రాండెడ్ షోరూమ్ ఆర్ పబ్లిసిటీ ఏం లేదు. బట్ హౌ యు ఆర్ డీలింగ్ మోర్ ఆర్డర్స్, అండ్ మీకు చాలా ఆర్డర్స్ వస్తాయని విన్నాను. అండ్ యు ఆర్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ ఇండస్ట్రీ అని కూడా విన్నా. సో క్లయింట్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ని లైక్ మీ దగ్గరికి కస్టమర్స్ ఎలా రీచ్ అవుతారు, అండ్ హౌ యూ గెట్ ఆల్ ద కస్టమర్ బేస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రీటైల్ స్టోర్స్ కానీ లేదా షాప్స్ కానీ ఏమీ లేకుండా కస్టమర్స్ మీ దగ్గరికి అప్రోచ్ ఎలా అవుతారు? ఎస్, ఇందాక నేను చెప్పాను మీకు ఈ వర్డ్ ఏంటంటే ఎస్పెషల్లీ వీ విల్ ఫోకస్ ఆన్ మౌత్ పబ్లిసిటీ అండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, సో లాట్ ఆఫ్ ది పీపుల్ వాట్ దే విల్ థింక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, దే వాంట్ టు గెట్ పర్టికులర్ మార్జిన్ ఆన్ దాట్. సో మేమేం ఫోకస్ చేస్తామంటే కస్టమర్ సాటిస్ఫై ఆర్ నాట్. కస్టమర్ హ్యాపీ అయ్యారు అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇంకొక 10 మెంబర్స్కి చెప్తారు, ఆ 10 మెంబర్స్ వెళ్ళి ఇంకొక 100 మెంబర్స్. మీరు అన్నట్టుగానే మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ అనేది ఇప్పటివరకు చేయలేదు, బికాస్ మాకు మౌత్ పబ్లిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పబ్లిసిటీ అక్కడే చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అదంతా వేస్ట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఒక్క పర్సన్, ఇప్పుడు మీరే సపోజ్ మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, హీ విల్ ట్రస్ట్ యూ వెరీ బ్లైండ్లీ, రైట్? సో అదే నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను అనుకోండి, అందరిలాగే నేను అయిపోతాను. సో వాట్ స్పెషల్ ఇన్ దాట్? సో ఆ విధంగా నేను ఎక్కువగా అయితే మాకు అప్రోచ్ అయ్యేదైతే డైరెక్ట్ వాకింగ్స్ ఎక్కువగా వస్తారు ఫ్రమ్ ది గూగుల్ అండ్ మౌత్ పబ్లిసిటీ లైక్ రెఫరెన్సెస్ ఎక్కువగా వస్తుంటారు. సో ఆ త్రూ నుంచి మేము మార్కెట్లో అన్నది బిల్డ్ అయ్యాం ఇన్ని ఇయర్స్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ దివ్య గారు. అసలు మాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చూశారు కదా గైస్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు కనుక ఎటువంటి ఫర్నిచర్ నీడ్స్ మీ లేదా వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ లైక్ ఇంటీరియర్ డిజైనింగ్, అలాగే వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ వాటర్ ఫాల్స్, మీరు చూసినట్టే కస్టమైజ్డ్ సోఫా క్లాత్ మెటీరియల్స్, అండ్ ఇనీషియల్గా ఫ్రమ్ స్టార్టింగ్ మీరు క్లాత్ నుంచి ఫైనల్ వరకు ఇక్కడైతే మీరు డైరెక్ట్గా చూసి కొనుక్కోవచ్చు. మీకు ఈ ఫెసిలిటీ అయితే బయట ఫర్నిషింగ్ స్టోర్స్ లేదా ఎటువంటి షోరూమ్స్లో అయితే దొరకదు. సో ఈ స్టోర్ అడ్రస్, స్టోర్ లొకేషన్, స్టోర్ వెబ్సైట్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో ఇన్ కేస్ మీకు ఎటువంటి ఫర్నిచర్ నీడ్స్, అలాగే ఫర్నిచర్ హోమ్ నీడ్స్, ఇంటీరియర్ డిజైనింగ్ ఏది ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అండ్ దే విల్ ప్రొవైడ్ యూ బెస్ట్ సర్వీస్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఛానల్కి
సబ్స్క్రైబ్ చేసి టచ్లో ఉండండి. ఐల్ బీ బ్యాక్ విత్ ఎ గుడ్ వీడియో అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.